త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ జిల్లాలో తోడేళ్లు వరుస దాడులతో ప్రజలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. 6 తోడేళ్ల గుంపు ఒకేసారి పగబట్టినట్లు ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. తోడేళ్ల దాడిలో ఇప్పటికే 8 మంది మరణించారు, 20 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికులు చిన్నారులే. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ తోడేళ్ల గుంపు ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ జిల్లాలో 50 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అటవీ సిబ్బందిని, పోలీసులను దింపిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 5 తోడేళ్లను బంధించింది. 6వ తోడేళ్ల కోసం వేట సాగిస్తోంది. తోడేళ్లను పట్టుకోవడానికి ఏకంగా డ్రోన్లను వినియోగిస్తోంది. అయితే అసలు తోడేళ్లకు మనుషులపై అకస్మాత్తుగా ఎందుకింత కోపం వచ్చింది, అవి ఎందుకింత రాక్షసంగా ప్రవర్తించాయి అనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తోడేళ్ల వరుసగా ప్రజలపై దాడులకు పాల్పడటం అసాధారణమని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధినేత ఎస్పీ యాదవ్ తెలిపారు. ఆ తోడేళ్లు ర్యాబిస్ వ్యాధి బారిన పడి ఉండడమే ఇందుకు కారణమై ఉండొచ్చు అంటున్నారు. లేదా వాటికి కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకి ఉంటుందని తెలిపారు. తోడేళ్లు ప్రజలపై వరుస దాడులకు పాల్పడటం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారి అని ఎస్పీ యాదవ్ చెబుతున్నారు. ఈ తోడేళ్లలో దేనికైనా రేబిస్ వ్యాధి వచ్చి ఉండొచ్చు అన్నారు. దీన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోంది అని తెలిపారు. అయితే తోడేళ్ల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే ఖచ్చితమైన కారణం తెలుస్తోందని ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. రేబిస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్లు కొన్నిసార్లు పులుల వంటి వాటి ప్రవర్తనను కూడా మార్చగలవని ఎస్పీ యాదవ్ అంటున్నారు. ఈ వైరస్ సోకితే మనుషులను చూసి అవి భయపడవు అన్నారు. ఈ నేపథ్యంలో తోడేళ్లు కూడా దాడి చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఎస్పీ యాదవ్ చెబుతున్నట్లు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ద్వారా తోడేళ్లు ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయో తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 5 తోడేళ్లను అధికారులు బంధించి వాటికి పరీక్షలు నిర్వహించనున్నారు.